గారు నేను మీతో మాట్లాడతాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరికి వచ్చేకంటే ముందు ఒకసారి రవికుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. యా, మొత్తం మీద రవికుమార్ గారు ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ సందీప్ గారు. యా, మీకు జిగ్నెస్ వీక్షకులకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు జయరాం గారికి, రవికుమార్ గారికి, చరణ్ కౌశిక్ గారికి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒకటే అండి, ఈరోజు మీరు అడిగినటువంటి దాన్ని ఈరోజు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించినటువంటిది ప్రాసెస్ జరిగింది. చేయాల్సిన పని తప్ప మిగతా అన్ని పనులు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. దానికి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. అసెంబ్లీలో బిల్లు పెట్టినా మద్దతు ఇచ్చినా, మేము ఏం చేసిన మద్దతు ఇచ్చినా ఇష్టం. మేము ఏం చెప్తున్నామంటే ఇది 9th షెడ్యూల్లో మొదటి డే 1 నుంచి చెప్తున్నాం. మేము ఇవాళ కాదు, ఏదో మళ్ళీ వాళ్ళ రాజకీయం కోసమో దేనికోసమో డే 1 నుంచి మేము చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దీనికి ఉన్నటువంటి సాంకేతిక న్యాయపరమైన సమస్యల నేపథ్యంలో ఇది 9th షెడ్యూల్ పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప నిలబడదు అని చెప్పేసి మేము చెప్పినాం. దానికి ఏం చేయాలో కూడా చెప్పినాం. కానీ ఆ పని తప్ప ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నీ చేస్తున్నారు. ఇవాళ ఏంటంటే ఎక్కడ చేయాలంటే అది పార్లమెంట్లో చేయాలి. మేము పార్లమెంట్లో చేయాలి కాబట్టి దాన్ని అన్ని పక్షాలని, అన్ని పార్టీలని, సంఘాలని, దానికి సంబంధించినటువంటి బీసీ సంఘాలు, బీసీ మేధావులు అందరితోటి ముందు ఒకసారి ఒక సమావేశం, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక రోడ్ మ్యాప్ ఒక రోడ్ మ్యాప్ రూపొందించుకొని, రోడ్ మ్యాప్ అంటే కార్యాచరణ రూపొందించుకొని అందరిని తీసుకొని అదే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రధానమంత్రి గారి దగ్గరికి పోదాము అని చెప్పేసి చెప్పినాం. దానికి ఇక ఎన్ని వెటకారాలు మాట్లాడాలో, ఎన్ని క్రాంతి రవికుమార్ గారు, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. శంకరరావు రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది, ఇద్దరు రవికుమార్ ఉండేసరికి మాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది కొంచెం. రవికుమార్ గారు, మీది కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇప్పుడు సందీప్ ఒక్క మాట వినిపిస్తుందా అండి? యా, వినిపిస్తుంది. సందీప్ గారు తీసుకుపోమని అక్కడ చెప్తే ఆ ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైనా ఖచ్చితంగా అది ఒక్కటే పరిష్కారం. దానివల్ల ఏమైందంటే తమిళనాడు చేసుకున్నది మనకి ఇక్కడ ఒక ఇక్కడ మనకు ఒక స్థానిక సంస్థలే కాదు, ఇప్పుడు మనం రూపొందించుకున్నటువంటి బిల్లులలో స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా 42% రిజర్వేషన్స్ ఉన్నాయి. దానికోసమైనా కూడా రాజ్యాంగ సవరణ జరగాలి. స్థానిక సంస్థలు అంటేనేమో సరే, మీరు ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే ఒక రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా 23% చట్టబద్ధంగా ఇచ్చి ఇంకో 20% పార్టీ పరంగా ఇస్తాం రిమైనింగ్ అని చెప్పేసి అంటున్నారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళని చెప్పి సరే, దానికి ఎవరం వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా ఇస్తాం. కానీ దానివల్ల ఉపయోగం ఉండదు, అది కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఒక దగ్గర ఉండే స్థానిక రాజకీయాల నేపథ్యంలో అది మళ్ళీ 23%కి పరిమితం అయితే రాజకీయాలకు వస్తుంది. అయితే విద్యా ఉద్యోగాల మాత్రం అది సాధ్యం కాదు కదా. దానికోసమైనా రాజ్యాంగ సవరణ చేసుకోవాలి కదా, దానికోసమైనా 9th షెడ్యూల్లో చేర్చాలి కదా. కాబట్టి ఇవాళ ఇప్పటికైనా బేసిజానికి పోకుండా, ఎందుకంటే మేము ఒక బీసీ బిడ్డరం, ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం, మాకు 70 ఏళ్లుగా తనలాట ఉన్నది. దానికి పరిష్కారంగా ఇవాళ ఎవరు ప్రయత్నం చేస్తున్నా కూడా సహకరిస్తామని చెప్పినాం. మా పార్టీని కూడా మేము ఒప్పించుకున్నాం. మా పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది, ఇస్తుందని చెప్పింది. రవికుమార్ గారు, అంటే చట్టబద్ధంగా ఇది చట్టబద్ధంగా అమలు కానందున అంటే పార్టీ పరంగా ఇస్తే మీ పార్టీకి ఏమైనా అభ్యంతరం ఉందా? మాకు అభ్యంతరం లేదని చెప్పాను కదా. మేము దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దానివల్ల ఏ స్పిరిట్ అయితే 42% రిజర్వేషన్లో బీసీలకు దక్కాలన్నటువంటి ఏ స్పిరిట్ తోటి అయితే, ఏ సంకల్పంతో అయితే 42% చట్టబద్ధత అని చెప్తున్నామో అది సాధ్యం కాదు. ఎందుకంటే ఒక పార్టీ ఒక ఊర్లో బీసీకి ఇవ్వచ్చు, ఇంకో పార్టీ ఇంకో ఊర్లో బీసీ ఇవ్వచ్చు.
కానీ అంతిమంగా ఏమైందంటే ఒక బీసీ అభ్యర్థి మీద ఇంకో బలమైనటువంటి ఆర్థికంగానో రాజకీయంగా బలమైన అభ్యర్థి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఆటోమేటిక్ ఓడిపోతాడు. అక్కడ రిజర్వేషన్ అంటే అర్థమైందంటే రిజర్వేషన్ ఎందుకు రిజర్వేషన్లు కల్పించడం ఉద్దేశం ఏంటంటే ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని ఓ బలమైన అభ్యర్థితో పోటీ పడకుండా బలహీనమైన ఒక వర్గానికి సంబంధించి ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు పోటీ పడటం వల్ల ఆ వర్గంలో నుంచి ఎవరో ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు, గెలుస్తారు అనేటువంటిదే రిజర్వేషన్ ఉద్దేశం. కానీ రాజకీయం ఇవ్వటం వల్ల మీ పార్టీ ప్రయారిటీ ఒకటి ఉంటుంది, నా పార్టీ ప్రయారిటీ ఒకటి ఉంటుంది. బీజేపీ ఒక మండలంలో ఇవ్వచ్చు, కాంగ్రెస్ ఒక మండలంలో ఇవ్వచ్చు, టీఆర్ఎస్ ఒక మండలంలో ఇవ్వచ్చు. అన్ని పార్టీలు ఒకటే దగ్గర ఒకే వర్గానికి ఇవ్వాలని లేదు రిజర్వేషన్లకు ఎప్పుడైతే రాజకీయంగా అనుకున్నప్పుడు. అదే రిజర్వేషన్లు మనం ఓకే రవికుమార్ గారు, మీ దగ్గర కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. రైట్ శంకరరావు రవికుమార్ గారు, నమస్తే. నమస్తే. మొత్తం మీద 42% రిజర్వేషన్లకు సంబంధించి మీరు మద్దతు ఇచ్చారు, అటు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, అంతా చక్కచక్క జరిగిపోయింది. కాకపోతే కేంద్రంలో మీ పార్టీ 42% సంబంధించి దానికి సపోర్ట్ ఇవ్వట్లేదు, నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని ఈ యొక్క ముద్ర మీ పార్టీపై ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. ఇప్పుడు ఆ వ్యాఖ్య చేస్తుంది ఎవరు సపోర్ట్ చేయట్లేదని చెప్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచించుకోవాలి. చూడండి యువ గారు, ఇప్పుడు సందీప్ గారు, ఈ దేశంలో 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 1967 వరకు ఏకఛత్రాధిపత్యంగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, అంటే 47 నుంచి 64 వరకు నెహ్రూ గారు పాలించారు. 64లో ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత ఆవిడ పాలించినప్పుడు, అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు, అంటే దాదాపు 20 ఏళ్ళు అసలు ఎవరు మాట్లాడింది లేదు. ఇంకా ఏ రాష్ట్రంలో కూడా వేరే పార్టీ అధికారంలో లేదు. కేవలం కాంగ్రెస్ తప్ప, దేశం మొత్తాన్ని కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ పాలించలేదు. 64లో అనుకుంటా ఒక 4-5 రాష్ట్రాల్లో వేరే పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు గొడవలు మొదలైన, అంటే అప్పుడు రాష్ట్రాలు కొంచెం తమకు కావాల్సినట్టుగా డిమాండ్లు చేయడం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 సార్లు ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని తమకు కావాల్సినట్టుగా మార్చుకున్నది పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎమర్జెన్సీ విధించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. 356 ఇప్పుడు రాష్ట్రాలకు అధికారం ఏదైతే గవర్నర్ల పైన ఏదైతే అధికారం ఉంటుందో 356 ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఆ 356 ఆర్టికల్ ని 100కు పైగా 100కి పైగా ఎక్కువ సార్లు దుర్వినియోగం చేసింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీయే. ఇన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే మా పైన మా ఆరోపణలు చేసేది. ఒక్కసారి ముందు వాళ్ళ వెనక అంటే గురువింద గింజ వెనుక కింద ఉన్న నలుపు వాళ్ళకి కనిపించినట్టు వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకోవాలి. మీరు రాష్ట్రంలో సపోర్ట్ ఇస్తున్నారు, కేంద్రానికి వచ్చేసరికి అక్కడ సపోర్ట్ ఇవ్వట్లేదు, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనే విమర్శలు ఉన్నాయి కదా. తప్పు, చాలా తప్పు. చూడండి, 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 24 మార్చిలో మోడీ గారు హైదరాబాద్కు వచ్చి దాదాపు 50-60 వేల కోట్ల రూపాయల పనులు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ శంకుస్థాపన చేసినారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ సభలో మాట్లాడినటువంటి మాట ఆప్ హమారే బడే భాయ్ అని చెప్పేసి, మీ సహకారం ఎప్పటికీ ఉండాలని చెప్పేసి మాట్లాడేటువంటి వ్యక్తి. సహకారం అట్లనే కంటిన్యూ అవుతుంది. వీళ్ళు అడిగినటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని కేంద్రం సానుకూలంగా స్పందించి కేంద్రం ప్రతి ఒక్క ప్రాజెక్టు పైన నిధులు కేటాయించి ఖర్చు చేసుకోమని చెప్పింది. ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా కూడా ఆ ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు అందరూ కూడా అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన సాధారణంగా స్వాగతించి ఆయన యొక్క ఏదైతే డెవలప్మెంట్ సంబంధించింది కావచ్చు, వేరే సంబంధించి వాటి అన్నిటిని కూడా సునిశ్చితంగా పరిశీలించి విన్న పార్టీ అండి మాది. అంతకుముందు కాంగ్రెస్ చరిత్ర చూసుకోండి, ఎప్పుడైనా విన్నారంట అట్లా? ఎప్పుడైనా వేరే పార్టీల రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఇట్లా విన్నారా? ఇన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారా? లేదు. మీరు చరిత్ర ఒక్కసారి చూసుకోండి. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రాజెక్టులు చేపడు, అది RRR కావచ్చు, రైల్వేకి సంబంధించింది కావచ్చు, పవర్ ప్రాజెక్టులకు సంబంధించింది కావచ్చు, గ్రామీణ రోడ్లకు సంబంధించింది కావచ్చు, పథకాలకు సంబంధించింది కావచ్చు, ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దానికి కావాల్సిన నిధులను విడుదల చేస్తూనే ఉన్నది. కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దారి తప్పి తన రాజకీయ అవసరాల కోసం